ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉండాలి? శాంతంగా ఉండండి అందరూ. మన దేవుడు భూలోకంలోనే ఉన్నాడు. త్వరలో వచ్చి మిమ్మల్ని విడుదల చేస్తాడు. అప్పుడు దాకా ఊపుగా ఉండండి. ఆ పట్టాలపైన ఆ 2 కుక్కలు చచ్చిపోవడం వల్లే 1 సంవత్సరం క్రితం నాకు జరిగిన విషయాలు గుర్తుకొస్తున్నాయి. దాని ద్వారానే నా లవర్ కూడా నాకు గుర్తుకొచ్చింది. ఏంటి నా లవర్ అని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్ట్ 1 చూడండి, కింగ్ ఆఫ్ ద డెత్. తర్వాత పార్ట్ 2 చూడండి, కింగ్ ఆఫ్ ద లైఫ్. అది వెళ్ళి చూడండి. తర్వాత ఇది చూడండి. దీన్ని బట్టి మళ్ళీ నా లవర్ని సమాధుల దగ్గరికి వెళ్ళి కలుసుకోవాలండి. ఓ మై డార్లింగ్. అరే మైటీ అరే గూగుల్ యాడు నా బుల్బుల్ యా చలే పడి గప్పులో రాయరాని ఏంజల్ వచ్చే బ్యాంకాక్ హనీమూన్ బాగా तेरा स्वैग सुपर तेरा स्टाइल बम्पर तेरा एंट्री लेवल बैंगर ఆ రోజు కష్టపడుకొని చంపినప్పుడు వాడు ఆత్మలాగా నాకు కనపడుతున్నాడు. అలాగే నా లవర్ని కూడా చంపేశాడు. మరి తను కూడా ఆత్మలా కనపడితే ఏం చేస్తానని నాకు తెలీదు. సింగారే సింగా సింగా సింగోగున్నాగా భార్య బంగారం లెక్క బోరైతున్నాగా యాడుందో నా కాబోయే పిల్లే హ్యాపీగా మెడకి వడియాలు పెడతాందో తప్పిగా तेरा स्वैग सुपर तेरा स्टाइल बम्पर तेरा एंट्री लेवल बैंगर నేను చనిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. దానికి సమాధుల దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ నా లవర్ సమాధి ఏడుందో ఎతకాలి. చూసి చాలా రోజులు అవుతుంది. తను ఏం చేస్తుందో ఏమో. ఇక్కడ నా లవర్ ఆడుందబ్బా. వేర్ ఈజ్ మై లవర్? అంటే ఈ మధ్యగానే చచ్చిపోయినట్టుంది. వేర్ ఈజ్ మై లవర్? వేర్ ఈజ్ మై లవర్? ఆహా, అనుకున్నట్టుగానే కనపడ్డా. వీడు ఆడే మళ్ళీ నాకు కనపడ్డాడు. చాలా రోజులైంది, వెళ్ళి మాట్లాడాలి. ఏ బ్రో, ఎన్నాళ్ళకి కలుసుకున్నావు? ఎలా ఉన్నావు నువ్వు? చనిపోయాక చాలా బాధగా ఉంది. అంత మాట అన్నావేంటి? అది వరకేమో చనిపోయాక చాలా ప్రశాంతంగా ఉంది అన్నావు. ఇప్పుడు చూస్తేమో చనిపోయాక చాలా బాధగా ఉన్నా అంటున్నావు. అసలు ఏం జరిగింది బ్రో? అసలు ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పలేను, పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాను. అబ్బో, ఆత్మ బ్రోకి సిగ్గు కూడా ఉంది అనుకుంటగా. సరేలే బ్రో, నువ్వు చెప్పినట్టుగానే పక్కకి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లవర్ సమాధి కోసం నేను సర్చింగ్ చేస్తున్నా. అది చూసిన తర్వాత వెళ్ళి మాట్లాడేసుకున్నాం. ఏమంటావు? సరే, అట్టయితే రా మరి కలిసి ఎత్తుకుదాం. నా లవర్ సమాధి, నా లవర్ సమాధి, ఎక్కడున్నావే నా లవర్ సమాధి? ఇన్ని సమాధుల్లో నా లవర్ సమాధికి ఏమో అప్పటికిప్పటికి ప్లేస్ చాలా మారిపోయింది గురు. ఏడుందో ఏమో, కొంప తీసి అదే అనుకుంటా.
అది నా లవర్ సమాధి అనుకుంటా, వెళ్ళి చూసొస్తా. ఎక్కడ ఉన్నా విన్నాడు దాచుంచాడా పైవాడు ఎదురయ్యావే నాకే ఈనాడు. అదేనా నీ లవర్ సమాధి? అబ్బే ఇదిగో ఇదే, దానికి ఎవడయ్యా రాయి కట్టించేది? అదే అది సమాధి, తెలియదేంది? నన్ను మోసం చేస్తున్నది సమాధి ఇదే దాని సమాధి. చూసి చాలా రోజులు అవుతుంది. ఎలా ఉంది? నన్ను ఎంత మోసం చేసిందో తెలుసా నీకు? భయంకరంగా మోసం చేసింది అది. కానీ ఇంకా నేను దానిపైన ప్రేమతో నేను ఇప్పుడు కూడా సమాధి చూడడానికి వచ్చా కొన్ని సంవత్సరాల తర్వాత. మళ్ళీ నిన్ను కూడా చూశాను బ్రో. మళ్ళీ ఏందో పెద్ద భలే కనపడతావు నాకు. మామూలుడివి కాదు నువ్వు, కానీ పనికి మాలింది మాత్రం కనపడతావు. కానీ ఇంకా నేను తనని లవ్ చేస్తానే ఉన్నాను. తనతో ఉన్న మెమరీస్ మామూలు మెమరీస్ కాదు అవి. అలాంటివి అంటే చూడు అనంతలక్ష్మి, నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు ఇష్టం ఇప్పుడు ఇష్టం. నువ్వు మంతగరాళ్ళలాగా ఉన్నా కూడా పర్లేదు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఏమంటావు? ఏమంటాను? సరేనంటాను. హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే. పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే. ప్రేమ విషయం అయితే ఎలాగో చెప్పాను, కానీ నీకు ఒక మాట చెప్పాలి అనంతలక్ష్మి. ఏ విషయం? అది ఏంటంటే నాకు కొద్దిగా మైండ్ సమస్య ఉంది. చిన్నప్పుడు నేను ఎందుకో ఏం చేశానో ఏందో నాకే తెలియదు, కానీ మా కుక్కను చంపేశాను. దానివల్ల అప్పటి నుంచి నాలో ఏదేదో ఇదవుతూ ఉంటుంది. చిన్న సమస్య, కానీ అప్పుడు యాంగిల్ అవుతాను, కానీ తర్వాత సమయం అంతా కూల్ అయిపోతాను. నేనంటే నీకు ఇష్టమేనా? నిజం చెప్పు. అదేం పర్లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. అలా అయితే పర్లేదు. ఏది జరగకూడదు అన్నానో అదే జరిగింది, ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అనంతలక్ష్మి నన్ను మోసం చేసింది. నన్ను మోసం చేసి ఆ మంతర్గాడితో లేచిపోయింది. నేను ఊరిని వదిలిపెడతాను అనుకున్నారా? నాలో ఉన్నాడు వదిలిపెట్టాడుగా. అసలే నా చిన్నప్పుడు నేను కుక్కను చంపేశాను, ఇప్పుడు కూడా నా మైండ్లో తింటా ఉండిద్ది. అలాంటిది నా లవర్ నేను వదిలేస్తానంటే మీరు ఎలా నమ్ముతారు? అందుకని దాన్ని చంపాల్సిన సమయం వచ్చింది. దాన్ని చంపేస్తా. అలాంటివి సరే, ఇక నీ ప్రాబ్లం ఏందో తెలుసుకున్నావు. పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నాం. చెప్పు బ్రో, అసలు ఏం జరిగింది నీకు? అసలు ఎందుకు చనిపోయావు నాకు తెలియాలి, చెప్పు. అసలు ఏం జరిగిందంటే అక్క, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్క. నువ్వు కూడా బదాయ్. అక్క, నేను పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలి? అది పెద్ద అయిన తర్వాత ఆలోచిద్దాంలే బదాయ్. అక్క, నేను నీకు తెలియకుండా సినిమాకి వెళ్ళాను అక్క. నువ్వు సినిమాకి వెళ్ళావా? ఏ సినిమాకి? దేవరాకి. పర్లేదులే, ఎంత నీకు ఇష్టమైన హీరో కదా. అంతేగా మరి. రే మచ్చా, నిన్న మీ అక్క ఎవరితో తిరగడం నేను చూశాను రా. ఏంది, మా అక్కైనా? అవును, నేను చూశాను రా. రే మచ్చా, ఈ మధ్య కాలంలో అమ్మాయిలు నమ్మడానికి లేదురా. అవునా? వాళ్ళు ఏం చేశారా? అబ్బాయిలని నమ్మచ్చు కానీ అమ్మాయిలు నమ్మలేమరా. నువ్వు చిన్నపిల్లడు కదా, నీకు తెలియదులేరా. తెలియదులే. ఈ మధ్య నా ఫ్రెండ్స్ అమ్మాయిల గురించి చాలా చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో నాకే అర్థం కాదు. అక్క, ఈ మధ్య తెలియకుండా ఎన్నో చేస్తున్నావు నువ్వు. ఏమంటున్నావురా? అసలు ఏమంటున్నావు నువ్వు? ఏంది నువ్వు నన్ను ఏమన్నా అనుమానిస్తున్నావు ఏంటి? అది లేదు, అది కాదు అక్క. మాట్లాడు నువ్వు ఆపేసి వెళ్ళిపో, నాకు కనపడకుండా. నేను చెప్పేది ఏనా అక్క? అబే వెళ్ళిపో నువ్వు. అది కాదు. తమ్ముడు అని చూస్తుంటే నెత్తినెక్కుతున్నాడు.
నువ్వు నన్ను అనుమానిస్తావా? నీ వయసు అంతా నువ్వు చేసే పనులైంది. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. నేను ఎప్పుడన్నా నీ గురించి ఇలా మాట్లాడానంటరా? అసలు నా తమ్ముడివే కాదు, వెళ్ళిపో. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరటనే నేనా? నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్ను కలలకు ఆక్సిజన్ స్టోరువ, ఆరవారవ ప్రాణము నీవత నా జత కాకున్నా, నా మనసును నడిపిన తొలి తొలి వెలువ, తలపును తడిపిన తొలకరి చినుకువ, సిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా? నా సొంతకే నన్ను చేయండి, ఇంకా నేను బతకడం ఎందుకు? నేను చనిపోతాను. ఇది జరిగింది. ఓహో, ఇంత జరిగిందా? మరీ సొంత అక్కనే అనుమానించి ఇంత చేసుకున్నావా? చాలా డేంజర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను చిన్నోడ్నే, కానీ ఏదో తెలియక తప్పు చేశాను. కానీ అర్థం చేసుకొని క్షమించాలిగా, క్షమించలే. కాబట్టి నేను తప్పు చేశాను కాబట్టి నేను సారీ చెప్పడానికనే సిద్ధమే. నేను సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ అక్క, నన్ను క్షమించు. తప్పు చేసేసావు, తొందరగా చనిపోయావు. మనం ఏం చేయలేము, మన చేతులు ఏమి ఉండదు. కానీ తప్పు జరిగిపోయింది కదా, చనిపోయావు. లైఫ్ అనేది బతుకుంటేనే జరిగిద్ది. నువ్వు అనవసరంగా చనిపోయి చాలా తప్పు పని చేస్తావు బ్రో. మళ్ళీ నీ చావుకి కారణం కూడా నేనే. మళ్ళీ ఇదంతా దాంట్రను. సరే, ఇక నీకు ఎలాగో సెకండ్ ఛాన్స్ ఉండదు, కానీ మీ అక్కయ్య నేను క్షమించాలని నేను కోరుకుంటున్నాను. ఏమంటావు? సరే అంటావుగా? సరే. నీకు ఒక మాట చెప్పాలి. అదే మా సమాధిలో మా పెద్దయ్య అని ఒకళ్ళు ఉన్నారు, ఆయన నిన్ను కలవాలని అంటున్నారు. అదేముంది, కలుద్దాం. కానీ ఎందుకు? మా సమాధిలో అందరూ ఎరకపోయారు, అది విడుదల చేయాలంటే నువ్వు ఒక్కడివే ఉంటా, అందుకని నిన్ను రమ్మని చెప్పాడు. కంగారు పడమాక, నాకు అర్థమైంది. నేను చెప్తాగా, పెద్దయిన కలవాలంటావు అంతేగా. పదే కలుద్దాం, తప్పేముంది? కలిస్తే కదా ఏదో ఒకటి మార్గం తెలిసేది. పద. ఏంటి, వీళ్ళందరూ నా సాయం కోరుకుంటున్నారా? అవును, కోరుకుంటున్నారు. అదేముంది, చేసేద్దాం. వెళ్ళండి మీ అందరూ, సమాధిలో నుంచి బయటకు వెళ్ళండి. వెళ్ళారంటావా? వాళ్ళు వెళ్ళలేదు, కానీ ఎలా వెళ్ళాలో ఏందో నీకు ఒక్కడికే తెలుసు. నా ఒక్కడికే తెలుసు అంటున్నావు, నాకు నిజంగా ఏం తెలియదు బ్రో. ఏం చేయాలి? పవర్ రేంజర్స్లా మ్యాజిక్ చేయాలా? ఏం చేసినా కూడా లెగుతలేదు కదా. ఎలా చేయాలి? ఎలా? నేను చెప్పేది నువ్వు, వీళ్ళందరినీ పైకి తీసుకెళ్లే శక్తి ఇంకొక్కడికే ఉంది. అందుకనే నువ్వు మా అందరికీ సాయం చేయాలి. మేము ఇక్కడ సమాధిలో బందీగా ఉన్నాం, నువ్వు ఒక్కడివి విడుదల చేయగలవని ఆ దేవుడు రాస్తేనే గాని జరిగింది. నువ్వు ఒక్కడివి విడుదల చేయగలవు, ఎందుకంటే నీకు ఆ శక్తి ఉంది. ఇది నువ్వు ఒక్కడివి చేయగలవు. చేయాలో ఇప్పుడు నాకు అర్థమైంది. చేసి చూపిస్తా. పద.